హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న కరెక్ట్ గంట వేసాం ఇంజిన్. ఒక ఎకరం నడిచింది అంతే, నీళ్ళు ఆగిపోయినాయి. కనీసం 7 నుంచి ఆడ దగ్గరగా 30 ఇంజిన్లు పైనే ఉంటాయి కట్టన కాసుకొని. ఆడ నుంచి ఇక్కడికి రావాలంటే నీళ్ళు ఆ ఇంజిన్లు అంటే చాలా ఫోర్స్గా వస్తేనే ఇక్కడ రాగలదు, లేకపోతే మాత్రం దిగున ఏం లేదు. ఇంజిన్ లాబ్ గమ్ము కూర్చుంటామే. పట్టమన్నప్పుడేమో ఆ చీలకి ఎద్దడి నీళ్ళు, ఇప్పుడు తడిపేదంటేనేమో వీటికి ఎద్దడి నీళ్ళు. ఒక్కో టైంలో ఎక్కువైపోయి నీళ్ళు బయటికి పెట్టాము. వాళ్ళకి వచ్చేటప్పటికీ బాబు ఏంది బాబు నీళ్ళు ఎట్టొస్తున్నాయి, కానీ అవసరమైన టైంలో నీళ్ళు కష్ట పరిస్థితిలో ఉంది వారం. ఏం చేస్తా, సేల్ చుట్టూ తిరుగుతున్నాం. నీళ్ళు లేకుండా విషయం రాకుండా. కొన్ని పొల్లర్ సేల్ అయితే మాత్రం బాగానే ఉండి, కొన్ని మాత్రం ఇట్లా పలసగా. ఏం చేస్తా, కొన్ని సేల్ పరిస్థితి అట్లా ఉంది, ఏం అర్థం కాక. ఇప్పటికి 2 టిప్పులు వచ్చి వెళ్తా ఉండ. ఏంటంటే నీళ్ళ కోసం నీళ్ళు పెట్టుకుందాం వస్తున్నాను. ఒక 4 రోజులు ఉండి పెట్టుకుందాం ఉన్నా కానీ నీళ్ళు వస్తే పెట్టుకుంటాక 4 రోజులైనా 2 రోజులైనా నీళ్ళేం రావట్లేదు. ఆ ఎద్దడి దెబ్బకి కానీ ఒక్కట్లే మంచు వల్ల అట్లా చేంజ్ ఉండేలా మంచుకే కొంచెం పర్ల బాగానే. దానికి తోడు కొంచెం తడిపెత్తే ఒక రకంగా ఉన్న ఉంటుంది అనుకుంటే అవకాశం కూడా లేకుండా పోతుంది. నీళ్ళు రాకపోగా ఏంటంటే ఒక్కసారి నీళ్ళు వచ్చాకనే అందరూ ఇంజిన్లు వేసేస్తున్నారు, గ్యాప్ ఉండిపోకుండా. ఇక నీళ్ళు ఏందామైనా ఇంజిన్లు పెట్టాక దిగు ఉన్న వాడికి మాత్రం రాట్లా. ఏం చేస్తా, నిద్రగాసి పెట్టుకుంటున్నాను. నీళ్ళు ఏం చేస్తాం, పెట్టుకోవాలి తప్పదు, శివని పాడైపోద్ది. అబ్బా ఏందో ఈ బాధలో. ఓకే ఫ్రెండ్స్, ఎట్లుంటే చీలికాడ వ్యవహారాలు. ఏం చేస్తాను ఆయన, ఇదండి ఇట్లా ఉండే చీలు కూడా. ఓకే ఫ్రెండ్స్.